జూలై 23న రిపోర్టు వస్తే సెప్టెంబర్ 19 వరకు ఏం చేశారు? 2 నెలలు ల్యాబ్ రిపోర్టుని ఎందుకు బయట పెట్టలేదు? ట్యాంకర్లని వెనక్కి పంపామని ఈవో శ్యామలరావు చెప్తున్నాడు. చంద్రబాబు మాత్రం ఆ నెయ్యి వాడేశారని అంటున్నాడు. చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారా లేదా టీటీడీ ఈవోగా పనిచేస్తున్నారా? ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఎవరి మాట నమ్మాలి? వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మాజీ మంత్రి. తాగారనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. దానికి సమాధానం చెప్పకుండా ఏదో తప్పుడు ఆరోపణలు చేసి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని భంగ కల్పిస్తారంటే మాత్రం పద్ధతైన విషయం కాదు. నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడాడని చెప్పినంత దారుణంగా నీచంగా మాట్లాడడం అనేది చాలా బాధేస్తుంది కూడా. ఇది వెంకటేశ్వర భక్తుడిగా ఆవేదనతో మాట్లాడమంది అంతా కూడా. అదేవిధంగా ఇంకొకటి, ఈవో గారు సెప్టెంబర్ 20వ తారీఖు నాడు వారు మాట్లాడే ప్రెస్ మీట్ కూడా ఒకసారి విందాం మనం. Come clear, but our reports unfortunately didn't come clear and we rejected, we sent away, and then we stopped from that supply. And redundantly 4 tankers have been kept aside, and then they were kept aside so that they can be used when the reports come clear. But our reports unfortunately didn't come clear and we rejected, we sent away, and then we stopped from that supply. మీరు చూశారు కదా, ఆయన సెప్టెంబర్ 9వ తారీఖు మాట్లాడుతూ ఏదైతే జూలై 6న 2 లారీలు, జూలై 12 2 లారీలు వచ్చినాయో అవి టీటీడీ టెస్ట్ ల్యాబ్లోనే రిజెక్ట్ అయినాయి కాబట్టి వాటిని పక్కన పెట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా రిటర్న్ చేసామని చెప్పని సాక్షాత్తు ఈవో చెప్పాడు. 29న సెప్టెంబర్ అంటే చంద్రబాబు నాయుడు 18వ తారీఖు నాడు ఏదైతే వాడేశారని చెప్పారో, నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడారని చెప్పారు, 29న ఈవో గారు వాటిని మేము రిటర్న్ చేసామని కూడా చెప్పారు. మరి మరొకసారి 22/9న మళ్ళీ చంద్రబాబు గారు మాట్లాడారు. ఇది కూడా ఒకసారి విందాం. ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు 4 ట్యాంకర్స్, అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. ఇక్కడికి వచ్చినప్పుడు 4 ట్యాంకర్స్, అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. ఇక్కడికి వచ్చినప్పుడు 4 ట్యాంకర్స్, అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. చూశారు కదా మీరు, ఏదైతే 4 ట్యాంకర్లని ఈవో గారేమో మా ల్యాబ్లోనే పొరపాటు అక్కడ తప్పు తేలింది కాబట్టి వాటిని మేము పక్కన పెట్టి రిజెక్ట్ చేసామని చెప్పాడు ఆయన. చంద్రబాబు గారేమో 4 ట్యాంకర్లని వాడేసామంటున్నారు. నేను నిన్న కూడా అన్నాను, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారా, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేస్తున్నాడా? ఈవో మాటలు నమ్మాలా, చంద్రబాబు మాటలు నమ్మాలా?